శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది టీటీడీ. 2000 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు పోలీసులు, ఆక్టోపస్, ఏపీఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు స్వామివారు ఉదయం సింహవాహనంపై మాడవీధిలో వేరుస్తూ భక్తులకు దర్శనమిస్తే, ఇక ఇవాళ రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక స్వామివారి వాహన సేవ సందర్భంగా మాడవీధులకు సంబంధించి అదేవిధంగా తిరుమలలో జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్ల గురించి వివరించడానికి మనతో పాటు టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సరే, బ్రహ్మోత్సవాల సందర్భంగా చేస్తున్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా? ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలకు సంబంధించి విజిలెన్స్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు అనేటటువంటి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విజిలెన్స్కి సంబంధించి 2000 మంది సిబ్బందితో ఎన్సీసీ అనుబంధ సహాయ ఫోర్సెస్ అన్నింటినీ కూడా కలుపుకొని మాడావీధులకి అలాగే గ్యాలరీస్కి సంబంధించి బందోబస్తుల్ని ఏర్పాటు చేయడం, భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలని చేపడుతూనే వాళ్ళకి మంచి దర్శనం అనేటటువంటిది జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యాంటీ సాబటైజ్ చెక్, అలాగే భక్తుల యొక్క స్క్రీనింగ్ అనేటటువంటి దాన్ని ఏ విధమైన అసౌకర్యం లేకుండా అన్ని గేట్లు మరియు అన్ని ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఏర్పాటు చేస్తూ భక్తుల యొక్క భద్రతకి పెద్దపీట వేస్తూ ఒకవైపు చర్యలు చేపడుతూనే మరొక వైపు చైల్డ్ మిస్సింగ్ లాంటి దాన్ని అవాయిడ్ చేయడానికి చైల్డ్ ట్యాగింగ్ అనేటటువంటి దాన్ని పెద్ద ఎత్తున చేస్తూ, వాటితో పాటు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎఫ్ఆర్ఎస్ యాప్ని కూడా దానికి ఇంటిగ్రేట్ చేసి ఒక యాప్ ద్వారా కూడా వాళ్ళని ట్రేస్ చేసి మిస్సింగ్ పర్సన్స్ అనేటటువంటిది లేకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాడావీధులు, తిరుమల కలిపి మొత్తం అంతా కలిపి ఒక 3000 కెమెరాస్ని అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇంటిగ్రేట్ చేసిన ఆ కెమెరాస్ని ఆధారంగా అనలిటిక్స్ని కూడా రన్ చేసే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రెషర్ పాయింట్స్ ఏంటి అనేది ఇదివరలో మనకు ఉండేటటువంటి అవగాహనతో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద కెమెరాస్ ద్వారా కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా అలర్ట్స్ పంపించే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 28వ తారీఖున గరుడ సేవ కూడా ఉండడం వల్ల రెగ్యులర్గా ఏర్పాటు చేసుకున్నటువంటి బందోబస్తుతో పాటు అదనమైనటువంటి బందోబస్తుని అటు లా అండ్ ఆర్డర్ కానీ ఇటు పోలీస్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇటు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏదైతే కంజెషన్ పాయింట్స్ కింద మనం గుర్తించి ఇన్నర్ రింగ్ రోడ్లో మేదరమెట్ట వరాస్వామి గెస్ట్ హౌస్ వరకు ఉన్నటువంటి ఏరియాని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ డీకంజెషన్ ఉండే విధంగా, అక్కడ ఎక్కువ మంది భక్తులు గుమిగూడకుండా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతూ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఎంట్రీ పాయింట్స్ని అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెండ్ చేయడం, అక్కడ నుంచి ఫీడర్ లైన్స్ని పెట్టి భక్తులకు ప్రత్యేకంగా దర్శనం అనేటటువంటిది ఆ క్యూ లైన్స్ ద్వారా అన్ని 4 మాడావీధుల్లోని కార్నర్స్ పాయింట్స్లో తీసుకొని లోపలికి దర్శనం చేయించే విధంగా ఇది వరలో చేసినటువంటి దర్శనం కంటే ఇంకా ఎక్కువ మంది భక్తులకి దర్శనం చేసే విధంగా ఏ విధమైనటువంటి అసౌకర్యం భక్తులకు లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీస్తో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అనుసంధానం చేసుకొని సమన్వయం చేసుకొని టీటీడీ సిబ్బందితో కూడా సమన్వయం చేసుకొని పదే బ్రీఫింగ్స్ అన్ని పెట్టుకుంటూ ఫీల్డ్ లెవెల్లో కూడా దానిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఏ సెక్టర్లో ఎవరు పనిచేస్తున్నారో అనేటటువంటి వాళ్ళ మధ్య ప్రత్యేకమైనటువంటి అవగాహనతో అందరం కలిసి పనిచేస్తూ ఈ బ్రహ్మోత్సవాల్ని గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలోని గౌరవ ఈవో గారి ఆధ్వర్యంలోని ఒక బెంచ్ మార్క్ ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ భక్తులందరికీ మెరుగైనటువంటి ప్రమాణాలతో సేవలు అందించే విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది.